గ్రీటింగ్స్ అండ్ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నామమున శుభవందనములు. మరి చూసినట్లయితే యెరూషలేములో అక్కడ భయంకరమైన వార్ జరుగుతుంది. అక్కడ వార్ జరగకుండా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే అనేకులు యూదులు క్రైస్తవులు అక్కడ వలస వచ్చిన వాళ్ళు చనిపోతున్నారు. వలస వచ్చిన ఒక పర్సన్ చనిపోయాడు అనుకోండి, వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలి. చాలా నష్టం, అక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఆ దేశానికి ఎంతో ముప్పు ఉంటుంది. కాబట్టి మన యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. కీర్తన 122:6 యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థించాడు. యెరూషలేము నేను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. పేజ్ నెంబర్ 520. మరి యెరూషలేము యొక్క క్షేమం కోసం మనం ప్రార్థన చేస్తే మన కుటుంబానికి, మనకు, మన ఆత్మీయ జీవితంకు, మన సంఘానికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకు అందరికీ ఆశీర్వాదాలు. సో మనం ఏం చేయాలంటే యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. అక్కడ విజిటర్స్ సంఖ్య పెరగాలి, అక్కడ వర్కర్స్ పెరగాలి, అక్కడ కన్స్ట్రక్షన్స్ పెరగాలి. ఇంకా ఇతర దేశాల నుంచి అనేకులు విజిట్ పెరిగి అక్కడ అనేకులు బాప్తిసం తీసుకోవాలి యేసయ్య తీసుకున్న స్థలంలో. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా అంత విజిటర్ సంఖ్య లేదు. ఆ దేశం యొక్క ప్రత్యేకత, అక్కడ ఉన్న పంటలు కానీ, అక్కడ ఉన్న ఖనిజ సంపద, ప్రతి ఒక్కటి ప్రపంచంలో అన్నింటికంటే శ్రేష్టమైనది. అలాంటి పంటలు, అలాంటి ఖనిజ సంపద, అలాంటి జ్ఞానము ఏ దేశంకి ఇవ్వలేడు. కాబట్టి యెరూషలేము దేశంను విజిటర్ సంఖ్య పెరగాలి, అక్కడ యూదులను దీవించాలి, అక్కడ 12 గోత్రాల వాళ్ళని దీవించాలి. ఎందుకంటే ఆ ప్రాంతము అబ్రహాము 25 సంవత్సరాలు చేసిన ప్రాంతము. ఇస్సాకు ప్రార్థన చేసాడు అనేక సంవత్సరాలు, యాకోబు ప్రార్థన చేసాడు, యాకోబు కుమారులు అక్కడ యెహోషువ, కాలేబు, ఏలియా ప్రార్థన, హిజ్కియా ప్రార్థన, ఇంకా పరిశుద్ధ బైబిల్ రాసిన 40 మంది ప్రవక్తలంతా దాదాపు అక్కడ ఉండి ప్రార్థన చేసిన వాళ్ళే, చాలామంది ప్రవక్తలు. సో మనం ఏం చేద్దాం, యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. అక్కడ 3000 ఎకరాలు అగ్ని తగిలింది. అక్కడ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. వలస వచ్చిన వాళ్ళు చనిపోతున్నారు. చనిపోతే అక్కడ దేశానికి ఇన్కమ్ తగ్గిపోతుంది. యుద్ధం ఉంటే ఏమవుతుంది, విజిటర్ సంఖ్య రారు, ఫ్లైట్ రాకపోకలు ఉండవు. కాబట్టి నష్టమే. యుద్ధం అయింది అనుకోండి, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, దేశానికి ఆర్థిక సంక్షోభం, అన్ని నష్టాలే. అక్కడ కాలు ఇరిగిపోతాయి, చేతులు ఇరిగిపోతాయి. మరి అక్కడ ప్రశాంతంగా ఉండాలి. అందరికీ ఉపవాసం నేర్పించాలి. అబ్రహాం సంతానం, ఐజాక్ సంతానం, 12 గోత్రాల వాళ్ళకు ప్లస్ ఇస్మాయిల్ సంతానం వాళ్ళకు ఉపవాసం ఉండాలి. ఆదికాండం 20వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఆదికాండం 20వ అధ్యాయం చూసినట్లయితే అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను. ఆమె పేరు కెతురా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మేదాను, మిద్యాను, ఇసావు, షువాహు అను వారిని కనెను. చూసారా, మొదటి భార్య సారాకు ఇస్సాకు, రెండవ భార్య హాగర్కు ఇస్మాయిలు, మళ్ళీ మూడవ భార్య ఎవరు, కెతురా. ఎంతమంది కుమారులు, 1 2 3 4 5 6 కుమారులు మూడవ భార్యకు. చూసారా, అబ్రహాము ఆ 3 భార్యలు తీసుకొని చాలామంది సంతానంగా అన్నాడు. మరి సంతానం అంతా అబ్రహాము యథార్థతను బట్టి, ప్రార్థనను బట్టి, ఇస్కరేముల వల్ల ఆశీర్వదించబడుతుంది. అక్కడ ఎంతోమంది, చాలామంది చనిపోతున్నారు. మరి అక్కడ యుద్ధాలు జరగద్దు, క్షేమంగా ఉండాలి అంటే ఏం చేయాలి, అందరికీ ఉపవాసం నేర్పించాలి. యోన ప్రకటన నిన్నెవ పట్టణస్తులు ఏం చేశారు, అక్కడ ఉన్న పశువులు, పక్షులు, మనుష్యులు, రాజులు, అధికారులు, భటులు, మంత్రులు అందరూ మోకాలుని 3 రోజులు అన్నపాలు పుచ్చుకోలేక బూడిద జల్లుకొని గోనెపట్ట కట్టుకొని తల వంచి మోకాలుని ప్రార్థన చేశారు. చేసినప్పుడు ఏమైంది, అగ్ని గంధకాలు ఆగిపోయినాయి. సో మరి యెరూషలేములో కూడా నినివే పట్టణస్తులాంటి మనసు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం.